మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈసారి విజయం సాధిస్తారా? అసలు క్షేత్రస్థాయిలో ఓటింగ్ ఎలా జరిగింది? గతంలో ఎదురైన అనుభవాలు ఆయనకు ఉపయోగపడ్డాయా? వైసీపీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ విజయానికి ఉన్న అవకాశాలేమిటి? పలమనేరు విజేత ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. పలమనేరు ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. 1983 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం 1991లో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటి వరకు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న పలమనేరు నియోజకవర్గాల పునర్విభజన తరువాత జనరల్ గా మారింది. సొంత మండలం పెద్ద పంజాని పలమనేరులో చేరటంతో అప్పటి నుంచి పుంగనూరులో రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో పలమనేరు నుంచి ఆయన విజయం సాధించారు. తరువాత వైసీపీ 2014లో ఆ పార్టీ నుంచి గెలిచి తిరిగి సొంత గూటికి చేరుకోవటం జరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి పోటీ చేయగా వైసీపీ నుంచి రాజకీయ అనుభవం లేని వెంకటేష్ గౌడ్ పోటీ చేసి 31,000 మెజార్టీతో గెలిచారు. ఊహించని అపజయాన్ని సీరియస్ గా తీసుకున్నారు అమర్నాథ్ రెడ్డి. ఈసారి ఎలాగైనా గెలవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం కేటాయిస్తూ జనాలతో మమేకమయ్యారని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో ఫ్యాన్ సునామీకి కూడా గెలిచిన సందర్భాలున్నాయి. అలాగే పెద్దగా రాజకీయ అనుభవం లేని వెంకటేష్ గౌడ్ సులభంగా గెలిచారనే వాదన ఉంది. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన క్యాడర్ గత ఎన్నికల ముందు మళ్లీ ఫ్యాన్ గూటికి చేరటంతో అమర్నాథ్ కు ఊహించని దెబ్బ తగిలింది. ఇదే అమర్నాథ్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణమని రాజకీయ పండితులు లెక్క తేల్చారు. మరోసారి ఇలాంటివి జరగకుండా అమర్నాథ్ రెడ్డి ముందుగా చేసుకున్నారని తెలుస్తోంది. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఆయన నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ను కలుస్తూ వారితో మమేకమయ్యారట. యువగళం చంద్రబాబు చేసిన యాత్రలు కూడా ఆయనకు కలిసొచ్చాయని చెప్పొచ్చు. అనుభవజ్ఞుడు కావటం, రాజకీయ కుటుంబం కావటం అమర్నాథ్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలైతే ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటేష్ గౌడ్ పనితీరుపై జనాల్లో ఉన్న వ్యతిరేకత కూడా తెలుగుదేశం నేతకు కలిసి వస్తుందనే వాదనలున్నాయి. సీనియర్ నేతను ఓడించిన ఆనందం తప్ప వెంకటేష్ గౌడ్ కు మిగిలింది శూన్యమని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పేరుకి ఆయన గెలిచిన సీనియర్ల పెత్తనం నియోజకవర్గంలో అడుగడుగున కనిపిస్తోందట. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప 5 ఏళ్లలో పలమనేరులో జరిగింది శూన్యమనే భావనకు ప్రజలు వచ్చినట్టు టాక్. గత ప్రభుత్వ హయాంలో చెరువుల మరమ్మతుతో పాటు డ్రిప్ స్ప్రింకర్లు, పట్టు, ఉద్యానవన రైతులకు మంచి జరిగిందనే భావనలు స్థానికులు ఉన్నట్టు సమాచారం. దానికి తోడు ఆనాడు మంత్రిగా ఉండటం కూడా అమర్నాథ్ రెడ్డికి కలిసి వచ్చిందట. గత ఎన్నికల్లో గెలిచిన వెంకటేష్ గౌడ్ మాత్రం అసలు పని చేసిన దాఖలాలు లేవని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. పైగా ప్రధాని, ముఖ్యమంత్రి టూర్ సందర్భంగా ఆయన్ను తిరుపతి విమానాశ్రయంలోకి అనుమతించలేదట. ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటనేది స్పష్టంగా అవగతమవుతోంది. ఇదంతా ఆయన ఇమేజ్ డ్యామేజ్ కావటానికి కారణమైందని నిపుణులు చెప్తున్నారు. గత ఎన్నికల్లో ఫ్యాన్ సునామీతో చాలా మంది ముక్కు మొహం తెలియని వారు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. ఈసారి అలాంటి అవకాశం లేదనే వాదనలున్నాయి. ప్రభుత్వం అభివృద్ధి చేయకపోవటం సహా తమ ప్రాంత అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కొందరు సీమ నేతలు ఫైర్ అవుతున్నట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో వెంకటేష్ గౌడ్ కు సహకరించిన వారు ఈసారి ఆయనకు హ్యాండ్ ఇచ్చారనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొందరైతే వైసీపీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారనే అంశం జోరుగా చర్చకు దారితీసింది. 2019లో అమర్నాథ్ రెడ్డి సొంత మండలమైన పెద్ద పంజానిలోనూ దెబ్బపడిందని పలుమార్లు ఆయనే సన్నిహితుల వద్ద చెప్పుకున్నారట. ఈసారి మాత్రం అలా ముందస్తుగానే జాగ్రత్తలు పడినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి తన విజయం నల్లేరుపై నడకేననే అభిప్రాయంలో అమర్నాథ్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు అమర్నాథ్ రెడ్డి విజయానికి ఇక్కడ ఎడ్జ్ కనిపిస్తుండగా వెంకటేష్ గౌడ్ కు మాత్రం అన్ని రకాలుగా ఆటంకాలు ఎదురైనట్లు తెలుస్తోంది. బైరెడ్డిపల్లి మండలంలో మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడుగా పేరుగాంచిన కృష్ణమూర్తి, డీసీసీబీ చైర్మన్ రెడ్డమ్మ దంపతులు సీరియస్ గా పనిచేయలేదని ప్రచారం సాగుతోంది. ఆ మండలంలోనూ వైసీపీకి మైనస్ అయినట్లు తెలుస్తోంది.
మరోవైపు వీకోట మండలం టీడీపీకి కంచుకోట. ఇదే మండలానికి చెందిన జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కూడా శ్రీనివాస్ గౌడ్ కు సహకరించకపోవడంతో పాటు ఎన్నికల ముందు ఇద్దరు మధ్య విభేదాలు రావడంతో క్యాడర్ డీలా పడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు జడ్పీ చైర్మన్ సమీప బంధువు అయిన ఆయనకు ప్రోటోకాల్ మర్యాదలను ఎమ్మెల్యే ఇవ్వకపోవటం ఇద్దరి మధ్య అగాధానికి కారణంగా మారిందట. తన కుమారుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించాలనే శ్రీనివాసులు భావించారు. కానీ పెద్దిరెడ్డి సలహాతో ఈసారి పోటీకి దూరంగా ఉంచారనే వాదన ఉంది. ఇలాంటి పరిణామాలతో వైసీపీలోని చాలా మంది ఎన్నికల్లో సీరియస్ గా పనిచేయకపోవటం అమర్నాథ్ రెడ్డికి కలిసి వస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పలమనేరు అర్బన్లో యాక్టివ్గా ఉండే వైసీపీ నాయకుడు ఆకుల గజేంద్ర కుటుంబ సమస్యలతో పాటు ఆశించిన పదవి రాక ఎన్నికల్లో సరిగా పనిచేయలేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. 2019లో వైసీపీకి గంపగుత్తగా ఓట్లేసిన మైనార్టీలు ఈసారి తెలుగుదేశం వైపు మొగ్గు చూపారని సమాచారం. 10వ తరగతిలో మైనార్టీ బాలికకు ఎక్కువ మార్కులొస్తున్నాయని ఓ వైసీపీ నేత ఆ అమ్మాయిని పాఠశాల నుంచి మాన్పించడం సహా ఆమె ఆత్మహత్యకు పాల్పడే విధంగా చేశారని ఆరోపణలున్నాయి. ఆ సమయంలో తెలుగుదేశం నేతలు సదరు కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇదిలా ఉంటే తనకు రావాల్సిన బిల్లులు ఎన్నికల ముందు రాకపోతే తాను పోటీ చెయ్యనని చేసిన వ్యాఖ్యలు కూడా వెంకటేష్కు మైనస్గా మారాయట. 5 మండలాల్లో టీడీపీ ఆధిపత్యం కనబరిచిందని ఆ పార్టీ క్యాడర్ చెబుతుండగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయనే భావనలు వెంకటేష్ ఉన్నారట. దీంతో పాటు బీసీ సామాజిక ఓట్లు తనకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. మరోవైపు మైనార్టీ సామాజిక వర్గాల నేతలంతా టీడీపీతోనే ఉండడంతో సైకిల్ పార్టీకి ప్లస్ అయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద పలమనేరులో సైకిల్ జోరును ఈసారి ఆపే పరిస్థితి లేదనేది రాజకీయ నిపుణుల అంచనా. For more videos like this, subscribe Big TV channel.